దివ్యాంగులను రక్షించుకోవాల్సిన కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జనసేన పీఏసీ చైర్మన్ ఎన్డీఏ కూటమి తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్థానిక బోస్ రోడ్లోని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో దివ్యాంగుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అధికార వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులను విస్మరించడంపై మనోహర్ అసహనం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నేతలు నాదెండ్లకు తమ సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. తెనాలి నియోజకవర్గంలో చాలామంది దివ్యాంగులు వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచారు. చాలా బాధాకరం. ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళ కనీసం 3 చక్రాల బండ్లు కానివ్వండి, ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏవి కూడా వాళ్ళకి సరైన రీతిలో అందలేదు. అదే కాకుండా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే పెన్షన్లు కూడా 23వ వార్డులో ఒక దివ్యాంగులు ఉన్నారు. అతను చెప్పిన మాట పెన్షన్ కూడా తీసేశారు. కేవలం ఒక ఇల్లు ఉందనే నేపంతో కొంతమందికి ఏమో ఆటో దోలుకునే వాళ్ళకి ఆటో మీ సొంతంగా ఉంది కాబట్టి మీకు పెన్షన్ రాదని విషయం ప్రస్తావించడం జరిగింది. తప్పకుండా దివ్యాంగుల్ని కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దివ్యాంగులందరినీ కూడా ఆదుకోవాలి. వాళ్ళ బిడ్డను చదివించే విధంగా కూడా ఒక పథకం తీసుకొచ్చాం. అది కూడా సంపూర్ణంగా జరిగే విధంగా మా వంతు ప్రయత్నం రేపటి రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా మేము ఈ వర్గాన్ని కాపాడుకునే విధంగా మేము ముందుకెళ్తాం.